హలో అండి, ఈరోజు మనం బెండకాయ చారు ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా దానికి కావాల్సింది నూనె. గిన్నె పెట్టుకుని అందులో నూనె పోసుకోండి. ఇప్పుడు అందులో ఉల్లిగడ్డలు, కొత్తిమీర, కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇప్పుడు ఇందులో పసుపు వేసుకోండి. ఇప్పుడు ఇందులో బెండకాయ ముక్కలు వేసుకోండి, కట్ చేసి పెట్టుకోండి. చూసారు కదా, ముక్కలు ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో కారం వేసుకోవాలి. ఇందులో చింతపండు పేస్ట్ పోసుకోవాలి. కొద్దిగానే నీళ్ళు పోసుకోండి. అందులోనే లైట్గా ఉప్పు కూడా వేసుకోండి. నీళ్ళు పులుపు చూసుకుని సరిగా వేసుకోవాలి. ఎప్పుడు కట్టెల పొయ్యి మీద చూపిస్తున్నారేంటి అని అనుకోకండి. కట్టెల పొయ్యి మీద వండుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు బాగా ఉడకనివ్వండి. వేడివేడిగా బెండకాయ పులుసు రెడీ. జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి. ఈ పొడి వేసుకోవడం ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి. ఈ పొడి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సాంబార్ టేస్ట్ అనేది వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా, కూర ఇలా ఉడికిన తర్వాత